ఇద్దరు కలిసి వచ్చారు. ఇక్కడ పురాణంలో వెంకటేశ్వరుడి గురించి చెప్తూ అది విగ్రహం కాదు, స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. ఆయన అలా నిలబడాలనుకుని నిలబడ్డారు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని చెప్పారు. అటువంటి మహానుభావుడు సుదర్శన చక్రం పట్టుకుని నిలబడి ఉండగా మనందరినీ ఆయన నిరంతరం కాపాడతారు. అందుకే ప్రపంచంలో చాలా భాగం ఉద్రిక్తతలతోటి ఉద్విగ్నతలతోటి ఉండి యుద్ధ వాతావరణంలో నలిగిపోతుంటే మనందరం మాత్రం ఈ పాటి ప్రశాంతంగా ఉండగలిగాం. ఎక్కడ ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోగలిగామంటే సర్వజగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఇక్కడ కొలువు ఉండడం, మనని కాపాడడం దానికి కారణం. కాబట్టి మనం చెయ్యగలిగింది ఆయన యందు భక్తితో ఆయన చెప్పినట్లు బ్రతికి ధార్మికంగా ఉండడమే మనం చెయ్యగలిగినటువంటి కర్తవ్యం. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకుని ఎంతో సంతోషించి నమస్కారం చేసుకుని వచ్చాం. ఒక లీల నేను ఊహించుకోలేదు. ఇవాళ నేను స్వామివారి నేత్ర దర్శనం చేయగలుగుతానని. చాలా చక్కని ఒక ఆనందమైన వారి యొక్క ఆ సౌందర్యాన్ని చూసి చాలా పులకించిపోయింది. ఇవాళ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా విశ్వశాంతి స్వామివారి యొక్క ఆశీర్వచనం వల్లనే అది సఫలీకృతం అవుతుంది. దేశాన్ని పరిపాలించేవారు, దేశానికి రక్షణ కలిగించేవారు, దేశంలో ధర్మస్థాపన గురించి నిరంతరం కృషి చేస్తున్నవారు, వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించి ఈ దేశం యొక్క ఔన్నత్యానికి, ధర్మ పరిపాలనకి, ధర్మ నిరతకి మనందరం కూడా సనాతన ధర్మ వైభవం కోసం ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం కోరుదాం. మన వ్యక్తిగత చిన్న చిన్న కోరికలు ఆయన తీర్చుతాడు. మనం విశాలమైన దృక్పథంతో మానవాళి గురించి ప్రార్థిద్దాం, మానవాళి యొక్క సుఖశాంతి కోసం ప్రార్థిద్దామనే ఒక సందేశం ఇవాళ స్వామివారి యొక్క వారి వర్చస్సు నుంచి నాకు అందినట్టుగా నేను భావిస్తున్నాను. భక్తులందరినీ కోరేది, తిరుమల యాత్ర చేస్తున్నప్పుడు ఏ రకమైన భావంతో యాత్ర చేయాలి, ఏ విధమైన ఆలోచనతో స్వామివారి దర్శనం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనకి పెద్దలు ఎప్పటికప్పుడు ఉటంకిస్తున్నారు. పెద్దలు చాగంటి గారు ఇక్కడే ఉన్నారు. వారి భావాలన్నీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనంగా మనం భావిద్దాం. స్వామివారు నిర్దేశించిన మార్గంలో అందరం కూడా నడుద్దాం. ఆ విధంగా మన జీవితాలని సఫలీకృతం చేసుకుందామని భక్తులందరినీ మరొకసారి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.